అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యూనిట్ 6లోని 'మిజిబుల్ ద వాటర్' ఇది వర్డ్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ టు వర్క్ బుక్‌లోని ఏదైతే ఎడిటింగ్ ఉందో అది మనం చేయబోతున్నాం. యాక్చువల్‌గా 1 నుంచి టోటల్ 9 లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఎడిటింగ్ టాస్క్ అయితే మాత్రం ఉంది. ఇదొచ్చేసి ఎడిటింగ్ అనేది 4 మార్కులకి ఉంది. 4 మార్కులకి అండ్ మోడల్ పేపర్‌లో అయితే డైరెక్ట్‌గా వీటిలో ఈ ఎక్సర్‌సైజెస్ 9 ఏవైతే ఎక్సర్‌సైజెస్ ఉన్నాయో ఎడిటింగ్ ఎక్సర్‌సైజెస్ వాటిలో నుంచి ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్‌గా క్వెషన్ నంబర్ వచ్చేసి 22గా రావడం జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండర్‌లైన్ చేస్తారు. వాటిని కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇది మనకు కనబడేటటువంటిది ఏదైతే మోడల్ పేపర్ ఉందో ఇదొచ్చేసి ఏం చేశారంటే 4థ్ యూనిట్ నుంచి తీసుకున్నారండి. 4థ్ యూనిట్‌లోని దాంట్లో నుంచి తీసుకొని మనకిక్కడైతే మోడల్ పేపర్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎడిటింగ్ టాస్క్ అయితే పేజ్ నంబర్ 85లో ఉందండి. పేజ్ నంబర్ 85లో మీరు గమనించొచ్చు. ఇదొచ్చేసి 6థ్ యూనిట్‌లో అనమాట. దీనికి సంబంధించి అండ్ టోటల్ మీకు ఎడిటింగ్ అన్నీ కావాలి అనుకుంటే అండ్ ఈ ప్లే లిస్ట్‌లో మీకు పొందుపరచడం జరిగింది. అండ్ ఏందంటే ప్రశ్న అంటే డిఫికల్టీ వైస్‌గా మోడల్ పేపరు ఏది ఇదిగోండి యూజ్డ్ టు వుడ్ ఈజీగా సులభ పద్ధతిలో ఎలా చేయాలి, పై చార్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఎడిటింగ్, కాన్వర్జేషన్, డబ్ల్యూహెచ్ క్వెషన్స్, బార్ డయాగ్రాము, డిక్షనరీ ఎంట్రీ ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ఆర్డర్‌లో మీకైతే పొందుపరచబడి ఉంటుంది. ప్రతిదీ కూడా. కాబట్టి దయచేసి నాన్ మోడిఫైయర్స్ ఇయన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. దీనికోసం సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదండి అండ్ మనం దీనికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. ఇందులో ఏమంటున్నారంటే ఎడిటింగ్‌లో క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడైతే అవసరమో అక్కడ అయితే ఉంచమని చెప్పారు. ఇక మనం చూద్దామండి వీటిలో ఏ ఎడిటింగ్ చేయొచ్చో ఏంటో అనేసి. జనరల్‌గా ఇంగ్లీష్ ఒక్క భాషలో భారతదేశంలోని ఏ భాషలో కూడా క్యాపిటల్ లెటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. మొట్టమొదటిది క్యాపిటల్ రాయాలండి. టీ అనేది ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది. ద ల్యాండ్ ఆఫ్ ద బిష్నోయిస్ చూడండి. బిష్నోయి అనేది ఎట్లా అంటే టోటల్ స్పెల్లింగ్ వచ్చేసి ఇదండి. బిష్‌నోయి ఇది అన్నమాట. ఎస్‌హెచ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి అది మనం రాద్దాం. బిష్నోయి. ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ అనేది రాష్ట్రం అండి. అది క్యాపిటల్ ఆర్ ఉండాలి. ఓకే. క్యాపిటల్ ఆర్ అనేది ఉండాలి. టీ క్యాపిటల్ ఉండాలి. బిష్నోయిలో ఎస్ తర్వాత హెచ్ ఉండాలి. రాజస్థాన్‌లో ఆర్ క్యాపిటల్ ఉండాలి. ఈజ్ నోన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ తర్వాత ఏముండాలి? వచ్చిన మొట్టమొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ లివింగ్ రిలీజియన్ టు ద బిష్నోయిస్. చూడండి ఇక్కడ కరెక్ట్‌గానే ఇచ్చాడు. ఇక్కడ ఎస్ అనేది ఇచ్చాడు. ఎస్‌హెచ్ అనేది ఉండాలి. ఇట్ ఈజ్ సెడ్. చూడండి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇట్ ఈజ్ సెడ్ తర్వాత కామా ఉండాలి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈజ్ సెడ్ చెప్పబడుతుంది ఏంటంటే దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఓన్లీ వన్ రిలీజియన్ ఇన్ వరల్డ్. బిష్నోయిల్ గురించి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు రాజస్థాన్‌లో ఉంటారు. ఇట్ ఈజ్ సెడ్ ఏమని చెప్పబడుతుందంటే దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఓన్లీ వన్ రిలీజియన్. బిష్నోయి అనేటటువంటి ఒకే ఒక్క మతం ప్రపంచంలో ఉంది. దట్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వింగ్ నేచర్. అది ఇక్కడ దాకా మనకి ఇన్వర్టెడ్ కామా సెండ్ చేయాలి ఫుల్ స్టాప్ తర్వాత. ఇదొక్కటే మతం దేని మీద బేస్ అయిందంటే ప్రకృతిని కాపాడాలనుకునేటటువంటి మతం బిష్నోయి మతం. వాటిలో ఒక చిన్న లేడీ చంపిన లేడీ అంటే అమ్మాయి కాదండి. జంతువు. దానికే సల్మాన్ ఖాన్ జుట్టు ఇప్పటికి కూడా 20, 30 ఏళ్ళైనా వదలట్లా వీళ్ళు. ఎట్టయినా చంపేస్తాం. ఆయన దగ్గర అంచన్ని కూడా చంపేశారు. కాబట్టి ఎన్నాళ్ళైనా వదలరన్నమాట వీళ్ళు. వచ్చేసి వాళ్ళ పంచాయతీలో క్షమించమని అడగడం ఇయన్నీ చేయాలి. కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం చేయాలి. దానికి నో అంటున్నారని చంపేశారు. సల్మాన్ ఖాన్‌కి దగ్గరగా ఉంటున్న వ్యక్తిని రీసెంట్‌గా. ఇట్ హ్యాస్ ఫాలోవర్స్ ఓవర్ 10 lakhs. ఓకే. 10 లక్షల మందికి పైగా ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఫర్ దీస్ ఇక్కడ కామా రావాలండి. ఫర్ దీస్ కామా మెనీ పీపుల్ ప్రొటెక్షన్ ఆఫ్
లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నారు. ఫర్ దీస్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఫర్ దీస్ కాదు, ఫర్ దీస్ మెనీ పీపుల్ అంటే ఈ జనాంగం మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇదనమాట. వాళ్ళకేంది, అది ఒక జీవన విధానం, కాపాడుకోవడం. ఇక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. ఫర్ దీస్ మెనీ పీపుల్ ప్రొటెక్షన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఇక్కడేమో ఫర్ దీస్ మెనీ ఆఫ్ పీపుల్ అనేది, ఇక్కడేమో ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది ఎఫ్కి. ఫర్ ద బిష్నోయిస్ బి ఉండాలి క్యాపిటల్. ఓకే, బిష్నోయిస్ ఇక్కడ మనం చూసాం కదా, బిఐఎస్, ఇక్కడేమో ఇష్నోయిస్ అన్నాడు కాబట్టి ఫర్ ద బిష్నోయిస్ బి క్యాపిటల్ ఉండాలి, ఇక్కడేమో కామా ఉండాలి. ఫర్ ద బిష్నోయిస్ ట్రీ ఈజ్ సేక్రెడ్ అండ్ దేర్ ఎంపతి అండ్ లవ్ ఎక్స్టెండ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆన్ అర్త్. చూడండి, ఈ ఏం ఇచ్చాడు, స్మాల్ లెటర్ ఇచ్చాడు, క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆన్ అర్త్ భూమి మీద ఉన్నటువంటి, ఫర్ ద బిష్నోయిస్ ఎవరైతే ఉన్నారో, ట్రీ సేక్రెడ్ చెట్టు పవిత్రమైంది, అండ్ దేర్ ఎంపతి అండ్ లవ్ ఎక్స్టెండ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళ మీద జాలి దయ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, దే ప్రొటెక్ట్ ద ఈకో సిస్టమ్ దట్ సరౌండ్స్ ద విలేజ్. ఓకే, దే ప్రొటెక్ట్ ద ఈకో సిస్టమ్ దట్ సరౌండ్స్ ద విలేజ్ విచ్ ఈజ్ అ సేఫ్ హ్యావెన్ ఫర్ బ్లాక్ బక్స్. ఇక జంతువులు వచ్చినాయి, కామాలు పెట్టుకోవాలి. చిన్కారాస్, వల్చర్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, పీకాక్స్ ఎట్సెట్రా మనం తర్వాత ఏంటంటే ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకు అవసరం లేదు, పీకాక్స్ తర్వాత కామా అయితే అవసరం లేదు. దే ప్రొటెక్ట్ ద ఈకో సిస్టమ్ దట్ సరౌండ్స్ ద విలేజ్ ఎందుకు అంటే విచ్ అనేది వచ్చింది కదా అందుకు. విలేజ్ విచ్ ఈజ్ ఎ సేఫ్ హ్యావెన్ అంటే మంచి, ఏదైతే వాళ్ళు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఈ జంతువులకి హాయిగా ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా ఉంటుంది. వేటికి, బ్లాక్ బగ్స్కి, చినకారాస్కి, వల్చర్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ పీకాక్స్ అవసరం, ఎట్సెట్రా తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. అప్పుడు టీ అనేది క్యాపిటల్ అవుతుంది. దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్. ఇక్కడ సల్మాన్ ఖాన్ చేసింది ఏంటంటే వాటి మీద దాడి చేయడం. ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రితం ఎప్పుడో చేశారు, ఇప్పటికి కూడా ఎంట పడతానే ఉన్నారు. దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్ అండ్ ప్రొవైడ్ దెమ్, ఇక టీ క్యాపిటల్ రాసుకున్నాం. ఓకే, తర్వాత అండ్ ప్రొవైడ్ దెమ్ ప్లెంటీ వెజిటేషన్ ఫుల్ స్టాప్. వాటికి ఏంటంటే చక్కని వాతావరణం, అడవి అవన్నీ ఉండేటట్టు చూస్తారు. దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్ అంటే వేటగాళ్ళు, అండ్ ప్రొవైడ్ దెమ్ ప్లెంటీ వెజిటేషన్ అవన్నీ టోటల్ వాళ్ళు ఏదైతే చెట్లు చేమలు అవన్నీ ఉండేటట్టు చూస్తారు. తర్వాత టీ క్యాపిటల్ అవుతుంది, ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి. దే కీప్ వాటర్ ఇన్ స్టోన్ వెజల్స్ ఫర్ యానిమల్స్ టు డ్రింక్ ఫ్రమ్. ఇక్కడ ఫ్రమ్ తర్వాత ఏదైతే కామా ఉందో అది అవసరంలా. ఓకే, అది అవసరం లేదు. అండ్ హ్యాంగ్ వాటర్ ఫీల్డ్ అనేది ఇట్లా ఉంటుంది, మధ్యలో హైఫన్ వస్తుంది. వాటర్ ఫీల్డ్ పార్ట్స్ ఫ్రమ్ బ్రాంచెస్ ఫర్ ద బర్డ్స్. ఈ విధంగా టోటల్గా ఏంటంటే ఈ విధంగా పేజ్ నెంబర్ 85లో బిష్నోయి ఎక్కువగా 2 సార్లు తప్పులు ఇచ్చాడు. BISHNOI, టీ అనేది క్యాపిటల్ ఉంటుంది, BISHNOI. తర్వాత రాజస్థాన్ ఆర్ క్యాపిటల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఫుల్ స్టాప్ ఉంది, సో ఐ అనేది క్యాపిటల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ లివింగ్ రిలీజియన్ టు బిష్నోయిస్. ఇట్ ఈస్ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అవుతాయి, అది నేచర్ ఫుల్ స్టాప్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఎండ్ అవుతాయి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఫర్ దీస్ మెనీ పీపుల్ ప్రొటెక్షన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫుల్ స్టాప్. తర్వాత ఎఫ్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇష్నోయిస్ అన్నాడు కానీ బిష్నోయిస్ ఇక్కడ ఎర్త్లో ఈ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆ తర్వాత దే ప్రొటెక్ట్ ద ఈకో సిస్టమ్ దట్ సరౌండ్స్ ద విలేజ్ విచ్ ఈస్ సేఫ్ హ్యావెన్ ఫర్ జంతువుల పెళ్ళిక జంతువులు. ఎండ్ ఉంటే ఎండ్ ముందు కూడా ఉండాలి. ఈ విధంగా వరుసగా జంతువుల పేర్లు ఇస్తూ ఉంటే ఎట్సెట్రా తర్వాత ఫుల్ స్టాపు, టీ అనేది క్యాపిటల్. ఆ తర్వాత మనం వెజిటేషన్ దగ్గర ఫుల్ స్టాపు, టీ క్యాపిటల్.
ఇక తర్వాత డ్రింక్ ఫ్రమ్ దగ్గర కామా పెట్టాడు ఎండ్ ముందు అవసరంలా. ఎప్పుడు పెట్టాలి ఎండ్ ముందు అంటే వరుసగా జంతువులు అలా ఆర్డర్‌లో వస్తున్నప్పుడు అప్పుడు పెట్టాలి. అండ్ హ్యాంగ్ వాటర్ ఫీల్డ్ దగ్గర ఈ విధంగా ఉండాలి. అంటే హైఫన్ రావాలి. పార్ట్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఫర్ ద బర్డ్స్ వాటర్ ఫీల్డ్‌కి మధ్య హైఫన్ అనేది ఉండాలి. ఇదండి టోటల్‌గా వచ్చేసి పేజ్ నెంబర్ 85 6th యూనిట్‌లో ఉన్నటువంటి ఎడిటింగ్ అన్నమాట ఇది. అండ్ మీకు సింపుల్‌గా టోటల్ మీకు కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆన్సర్ కానివ్వండి. ముఖ్యంగా మొట్టమొదట మీకు ఈ లింక్ అయితే కనబడితే అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఒక 5 సెకండ్‌లో ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి మీకు. ఆ ఎండ్ స్క్రీన్స్‌ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. లేదా టైటిల్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేసినా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.